మహబూబ్ నగర్లోని పలు ఫంక్షన్ హాళ్లలో జరిగే ఫంక్షన్స్లో డిఫెన్స్ మద్యం ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన మద్యం వినియోగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి మద్యం తీసుకొస్తే సదరు వ్యక్తులపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని మహబూబ్ నగర్ ఎక్సైజ్ సిఐ వీరారెడ్డి తెలిపారు. ఇలాంటి మద్యం వినియోగిస్తున్నట్లు ఎవరి దృష్టికైనా వస్తే ఆబ్కారీ శాఖకు ఫిర్యాదు చేయాలని వీరారెడ్డి కోరారు. పాలమూరు యూనివర్సిటీ సమీపంలో ప్రధాన రహదారిపై ఎక్సైజ్ శాఖ అధికారులు బస్సులను ఆపి ఆకస్మిక తనిఖీ చేశారు. కర్ణాటకలోని బెల్గాం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో ఓ వ్యక్తి అక్రమంగా 30 డిఫెన్స్ మద్యం సీసాలను సరఫరా చేస్తుండగా ఎక్సైజ్ పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని ధార్వాడ్కు చెందిన కంబళి సిద్దప్పగా గుర్తించారు. మహబూబ్ నగర్, జడ్చర్లకు చెందిన కొంతమంది వ్యక్తులు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్లతో కుమ్మక్కై ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యాన్ని తెప్పించుకుంటున్నట్లు సమాచారం ఉందని, అలాంటి వాళ్లపై తగిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సిఐ వీరారెడ్డి తెలిపారు. నా పేరు వీరారెడ్డి, ఎక్సైజ్ సిఐ మహబూబ్ నగర్. ఈరోజు అంటే 10వ తారీఖున తెల్లవారుజామున మన పాలమూరు యూనివర్సిటీ దగ్గర, మహబూబ్నగర్ పట్టణంలోని పాలమూరు యూనివర్సిటీ దగ్గర ఉన్నటువంటి అంతర్రాష్ట్ర రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా, అంటే ప్రధానంగా బయటి రాష్ట్రాల నుంచి వచ్చే ప్రైవేట్ ట్రావెల్స్ పైన ప్రత్యేక దృష్టితో తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి 30 మద్యం సీసాలతో పట్టుబడడం జరిగింది. ఈ మద్యం సీసాలన్నీ కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి డిఫెన్స్ మద్యం. ఆయనను విచారించగా అంటే ముఖ్యంగా మహబూబ్ నగర్ మరియు జడ్చర్ల పరిసర ప్రాంతాల్లో అంటే కొంతమంది వ్యక్తులు తమ వ్యక్తిగతంగా అంటే కొన్ని ఫంక్షన్లు నిర్వహించేటప్పుడు, ముఖ్యంగా ఫామ్ హౌస్లలో, తర్వాత వాళ్ళ ఇండ్ల దగ్గర ఈ డిఫెన్స్ మద్యాన్ని వినియోగిస్తున్నట్లు మాకు నిఘాలో ఆయన యొక్క విచారణలో తేలింది. అంటే మహబూబ్ నగర్లో ఉన్నటువంటి లోకల్ క్యాంటీన్లో కూడా అంటే ఇక్కడ డిఫెన్స్ మద్యాన్ని యూజ్ చేస్తున్నారనేది పక్కా సమాచారం ఉన్నది. ఎవరైతే ఇటువంటి నేరాలకు పాల్పడతారో వారిపైన కఠిన చర్యలు తీసుకొని రిమాండ్ పంపడం జరుగుతుంది. ఇంకొకటి, ఏదైనా సమాచారం అంటే మీకు ఫంక్షన్లో ఎవరైనా వినియోగిస్తున్నట్లు లేదా ఏదైనా ఫంక్షన్ హాల్లో వినియోగిస్తున్నట్టు తేలితే 8712658872 అనే నంబర్కు సమాచారం ఇవ్వగలరు. వారిపైన మేము కఠిన చర్యలు తీసుకొని వాళ్ళను కూడా న్యాయపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.